मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है। मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है। ढोंगी सा ये बड़ा ढीठ है, वायरल हो गया ये ट्वीट। पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है। शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है। नचते ने सारे रंग मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे। नचते ने सारे रंग मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे। खसमानों का नहीं लालू बड़े करारे, चढ़ चढ़ के चौबारे करम नाल स्वीटू आजा मारे। आलू बड़े करारे करम नाल लालू बड़े करारे, चढ़ चढ़ के चौबारे करम नाल स्वीटू आजा मारे। मुंडे पलेंटी मेरे लई हो गए सेंटी, ओ तेरे लई हो गए सेंटी, तेरे लई हो गए सेंटी। तेरे लिए मैं सेट हूँ इस बात की गारंटी। पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है। जहरा बांध के कूद फांद तुझे ले जाना इस बारी है। नचते ने सारे रंग मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे। नचते ने सारे रंग मिल के आज हिले डुल के ले सारे के सारे नजारे। खसमानू खाने हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा। Let's go crazy. हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा दिलों नी तेरा। Let's go. कलकत्ते तो ले आंदा गुजरात तो ले आंदा गुजरातों। तंग मैनू करी जांदा बेबी कल रातों, हाँ बेबी कल रातों। कलकत्ते तो ले आंदा गुजरात तो ले आंदा गुजरातों। तंग मैनू करी जांदा बेबी कल रातों, हाँ बेबी कल रातों। थोड़ा जा टिक्की लगदा ट्रिपी ट्रिपी लगदा मैनू ते हिप्पी लगदा। हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा दिलों नी तेरा। हाँ जी ओ मेरे कोके दे चारों ओर चर्चे, सारे आशिकों के दिल है मचलते। ऐसे हिला दूं मैं लखनऊ, मुंडे देखे जाए मैनू तक तक के। मेरे कोके दे चारों ओर चर्चे, सारे आशिकों के दिल है मचलते। ऐसे हिला दूं मैं लखनऊ, मुंडे देखे जाए मैनू तक तक के। नी सुपना सच करन दे, नी अज टू मच करन दे, जानी नू टच करन दे। हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा आहा हाय नी तेरा दिलों नी तेरा हाय नी तेरा। Break it down now. Come on, let's go. हाय नी तेरा कोका कोका
టైం ఫోన్ మాట్లాడడం 1.5 hour మాట్లాడాను. ఎవరు మాట్లాడానో నాకే తెలీదు. ఎవరైనా మాట్లాడే ముందు ఫస్ట్ ఏమడుగుతారు, వంట వచ్చా అని అడుగుతారు. ఈయన అలా కాదు, నాకు వంట వచ్చు అని చెప్పారు. ఒక ఫ్రెండ్లా మాట్లాడారు. ఫస్ట్ టైం మాట్లాడడంలోనే చాలా ఎక్కువసేపు మాట్లాడాను. అది నాకు క్వశ్చన్స్ వేయడం తక్కువ, ఆయనే అన్నీ చెప్పారు. అండ్ సెకండ్ టైం మళ్ళీ మాట్లాడిన తర్వాత థర్డ్ టైం చూడడం పెళ్లి చూపుల్లోనే. అప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. నేను మాట్లాడింది తక్కువే అయినా చాలా బాగా మాట్లాడారు, అర్థం చేసుకుంటారు అనిపించింది. ఆ నవ్వుకి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏదైనా మాట్లాడచ్చు, మమ్మీతో ఎలాగున్నానో అలాగుండొచ్చు, ఫ్రెండ్తో ఎలా ఉంటున్నానో అలాగుండొచ్చు, డాడీతో ఎలా సేఫ్టీ ఫీల్ అవుతానో అలా ఫీల్ అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చాలా ముద్దుగా గారాబం చేసి పెంచారు. చాలా పిచ్చి ప్రేమ. తనలాగే ప్రేమించే వాళ్ళు రావాలి అని చెప్పి కోరుకున్నది. పెళ్లి చూపులు అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన్ని చూసి చాలు, నాకు ఇంకా నాలా ప్రేమించే వాళ్ళే రావాలి అనుకున్నాను. కానీ నాకన్నా ఎక్కువ ప్రేమించే ఆయనకి వచ్చారు అని చెప్పి అన్నది. మ్యాచ్ వచ్చింది. అండ్ తన జూనియర్ నా హౌస్ సర్జన్. సో తనతో ఆల్రెడీ కాంటాక్ట్ ఉండడం వల్ల జస్ట్ ఒకసారి ఒక మాట వరుసకి ఎలా జోవియల్ కాదా అంటే, నేను చాలా జోవియల్, కొంచెం ఫ్రీ టంగ్, అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాను, కొంచెం కామెడీ ఎక్కువ చేస్తాను. సో అవతల వాళ్ళు కూడా కొంచెం సింక్ అయ్యే వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి జస్ట్ ఆ టైప్ లేదా సీరియస్ టైప్ అని అడిగాను. బట్ చాలా అంటే ఇంకెలా డిస్క్రైబ్ చేసిందంటే తన్ని ఇంకా తను వదులుకోకూడదు అన్న రేంజ్లో డిస్క్రైబ్ చేసింది. కొంచెం భయం వేసింది అసలు నిజంగా ఇష్టమేనా లేదంటే, అంటే అక్కడ నాకు లీవులు దొరకడమే కష్టం. సో సంవత్సరంలో ఫస్ట్ టైం 1 yearలో ఒక్క లీవ్ కూడా తీసుకుంది. ఫస్ట్ టైం ఓన్లీ లీవ్ తీసుకొని పెళ్లి చూపులకే వచ్చాను. సో ఒక రకంగా ఒక మూల భయం, అసలు తనకి ఇష్టమేనా జస్ట్ ఏదో ఫార్మాలిటీకి చూడమన్నట్టు చెప్తుంది అని చెప్పి. బట్ వన్స్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని చూసి ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ గుడ్. ఐ మీన్ షీ వాజ్ క్యూట్, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ తనతో ఒక అరగంట మాట్లాడాక అసలు లిటరల్లీ చాలా ఇంప్రెస్ అయిపోయాను తన గురించి. ദൂരെ ഒരു മഴവില്ലിന്നേഴാം വർണ്ണം പോൽ തൂവൽ കവിളിണയിൽ നിൻ മായാലാവണ്യം. నాకు అప్పుడే అనిపించేసింది బట్ షీ ఈజ్ ద వన్. అండ్ తనైతే పర్ఫెక్ట్ ఉంటుంది, కొంచెం అండర్స్టాండింగ్, అండ్ తను మా ఫ్యామిలీకి సూట్ అవుతుంది అనిపించింది. వెన్ నా బర్త్డే వచ్చినప్పుడు తను నాకు రాసిన ఫస్ట్ లెటర్, ఐ మీన్ ఆ లెటర్ చూసినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ఐ మీన్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక లెటర్ అలా రిసీవ్ చేసుకోవడం. అండ్ తన ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఫస్ట్ వర్డ్ కాబోయే శ్రీవారికి అండ్ ద లాస్ట్ వర్డ్ ఇట్లు మీ మినియన్. ഇന്നിടവഴിയിൽ നിന്നോമൽ കാൽത്താളം
സ്വരജതിയിൽ ഈ മൗനം വാചാലം സാധ്യരാഗങ്ങളേറ്റു പാടുന്നു ഭൂമിയും വാനവും സാക്ഷിയായി ഭാവുകങ്ങളേകുന്നു ശ്യാമമേഘങ്ങളും. చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు అంటే తను నా కోసం త్రివేంద్రం వస్తుంది అని తెలిసినప్పుడు. ఎందుకంటే తను లైఫ్లో ఎప్పుడు ఆంధ్ర దాటి వెళ్ళలేదు, స్టేట్ దాటి వెళ్ళలేదు. అలాంటిది ఫస్ట్ టైం తను ఒంటరిగా నా కోసం, అది కనెక్టింగ్ ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేదు, అంత ఎఫర్ట్ తీసుకొని నా కోసం త్రివేంద్రం వచ్చి ఎంతో 4 days 4 రోజులు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆ 4 days నేను కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయాను అమ్మాయికి, లిటరలీ చెప్పాలంటే. తను ఎంత అడ్జస్టబుల్ మెంటాలిటీయో, ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్, చాలా ఎక్కువ అర్థమైపోయింది ఆ 4 daysలో తన గురించి. ఎప్పుడు కూడా పెళ్ళి అంటే చాలా భయం, ఎందుకంటే నా ఫ్రీడమ్ ఎక్కడ పోతుందో, అంటే ఫ్రెండ్స్తో మళ్ళీ ఇలాగే ఉండగలనా లేదా అనేది. బట్ షీఈ్ అంటే తిన్నతో ఏ రోజు కూడా ఆ భయం అనేది రాలేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, తినతో అలానే ఉండగలను అని నమ్మకం ఉంది. అండ్ తన నమ్మకం ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది తప్ప ఏ మూమెంట్లో కూడా తిన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు నేను కరెక్టేనా అన్న థాట్ ఈ గడిచిన 6 నెలల్లో ఏ రోజు కూడా నాకు అనిపించలేదు. అండ్ షీఈ్ తిన్నని చేసుకుందాం అనుకున్న డెసిషన్ వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్. యాక్చువల్లీ నాకు సాంగ్స్ హమ్ చేసుకోవడం ఇష్టం. తను ఒకసారి కాల్ చేసినప్పుడు నేను మాట్లాడుకుంటూ, అంటే యాక్చువల్లీ తెలుగు పాట కూడా కాదు, మలయాళం సాంగ్, పావీరా మరే అని ఒక మలయాళం సాంగ్ ఉంటుంది, అది హమ్ చేసుకుంటున్నప్పుడు బాగుంది అని, సరే పాడినా అని చెప్పి పాడాను. తనకి ఐ ఫీల్, తనకి అది ఇప్పటికీ చెప్తుంది, అది తన బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఫీల్ అని చెప్పి. అంటే తన కోసం ఒకరు పాట పాడడం, డెడికేట్ చేయడం అని చెప్పి. ഒരു മഴവില്ലിന്നേഴാം വർണ്ണം പോൽ തൂവൽ കവിളിണയിൽ നിമ്മായാലാവണ്യം. రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళ
यादें